అధికారం ముగిసిన తర్వాత చూడాలి అయ్యవారి చిత్రాలని వెనకటికో సామెత ఉండేది. ఆ సామెత ఇప్పుడు మార్చి చదువుకోవాలేమో. ఎందుకంటే వైసీపీ అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలలో వైసీపీ వ్యవహార శైలి పూర్తి భిన్నం కదా. ఆదాయం ఖర్చుల విషయాలు కూడా అదే స్థాయిలో చూపించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక ఆదాయాన్ని సాధించిన రీజనల్ పార్టీగా వైసీపీ 3వ స్థానంలో ఉంది. తొలి 2 స్థానాలలో టీడీపీ, టీఎంసీ కోట్లతో కొనసాగుతున్నాయి. అయితే ఖర్చుల పరంగా 340.20 కోట్లతో వైసీపీ తొలి స్థానంలో ఉంది. బీజేడీ, టీఎంసీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. దేశంలో 67 ప్రాంతీయ పార్టీలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 36 మాత్రమే ఆడిట్ రిపోర్ట్ సమర్పించాయి. వాటి ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ బయటపెట్టింది. వైసీపీకి ఆదాయం 140 కోట్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏకంగా 340.20 కోట్లు ఎలా ఖర్చుకు సాధ్యమైందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదాయానికి మించి చేసిన ఖర్చును ఎలా భర్తీ చేస్తారని, ఇది ఎలా సాధ్యమవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారా? చేసిన ఖర్చును ఎక్కువ చేసి చూపించారా? ఖర్చుకు వచ్చిన ఆదాయానికి లంకె కుదరకపోవడం ఏంటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఖర్చు విషయంలో కూడా వైసీపీ చెప్పిన సమాచారానికి పొంతన లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ దేశంలోని రిచెస్ట్ రీజనల్ పార్టీగా నిలిచిందని వారు చెబుతున్నారు. 2,128.31 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఉందని, ఆదాయానికి మించిన ఖర్చు తాము చేయలేదని, కానీ వైసీపీకి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.